కానీ తన హృదయంతరంగములు వాక్యములను చదువుతూ ఇవి కారణములు బట్టి మనుషులు ఏం చేస్తున్నారంట, వారు పాపం చేయుచున్నారు మనము చూస్తున్నాం. అందుకు కీర్తనకారులు అంటున్నారు, దేవా వాక్యము నాకు బయట కాదు, నా హృదయములో ఉంటే నేనెన్నడూ పాపం చెయ్యా. నేను స్తోత్రం. అందుకే హృదయం దేని కొరకంట, దేవుని యొక్క వాక్యం మన హృదయములో నింపుకోవాలి. అందుకే కొలస్సీలో ఒక మాట అంటున్నాడు, కొలస్సీ రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని కనుక వాక్యం మన బయట కాదు, వాక్యం మన నోటిలో కాదు, వాక్యం మన హృదయంలో మనం ఏం చేయాలంట, సమృద్ధిగా మనం నివసింప చెయ్యాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే జీవన తమ ఆహారమును ఏ విధముగా సమకూర్చుకుంటాయో వాక్యాన్ని కూడా మనం సమకూర్చుకొని మనం ఏం చేయాలా, మన హృదయంలో మనం స్టోర్ చేసుకోవాలి. అందుకే ఈ వాక్యమే మనం పాపము చెయ్యకుండా మన జీవితాన్ని ఆపగలదు అని దేవుడి వాక్యంలో రోమరాసిన ఒక మాట లేఖనంలో 5వ అధ్యాయం 8వ వచనం. 5వ వచనం నుంచి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఒకటి వాక్యం ఉండాలి, రెండే ఉండాలంట అని చూస్తే దేవుని యొక్క ప్రేమ హృదయాల్లో